వినాయకుడి నుంచి ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. ఈ షార్ట్ లో వినాయకుడి నుంచి మనం నేర్చుకోగలిగే టాప్ 5 ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ లెసన్స్ ఏంటో చూద్దాం. లెసన్ 1, ఎక్కువగా వినాలి, అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని రీసెర్చ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడాన్ని రీసెర్చ్ అంటారు, ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేయడాన్ని అనాలిసిస్ అంటారు. వినాయకుడికి పెద్ద చెవులు ఉంటాయి కదా, అంటే మన చెవులు కూడా అంతే ఎక్కువగా పెట్టుకొని, అంటే అంత ఓపెన్ గా ఉంచుకొని మాక్సిమం ఇన్ఫర్మేషన్ ని కన్సిడర్ చేసుకొని అప్పుడు అనాలిసిస్ చేయాలి అని అర్థం. లెసన్ 2, ఫోకస్ ఆన్ యువర్ గోల్. మనం దూరంగా ఉన్నదాన్ని చూడాలి అంటే కళ్ళు చిన్నగా చేసుకొని చూస్తాం కదా, ఎంత చిన్న కళ్ళు ఉంటే అంత షార్ప్ గా చూస్తాం. అలాగే వినాయకుడికి కూడా చిన్న కళ్ళు ఉంటాయి, అంటే మనం కూడా ఇన్వెస్ట్మెంట్స్ లో షార్ప్ గా చూస్తూ ఉండాలి, మన గోల్ మీదే ఫోకస్ చేయాలి అని అర్థం. ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ మార్కెట్ వాలటిలిటీ వల్ల డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ మీదే ఫోకస్ పెట్టాలి అని అర్థం చేసుకోవచ్చు. లెసన్ 3, ప్రాఫిట్స్ ని ఎలా డైజెస్ట్ చేసుకుంటున్నామో లాసెస్ ని కూడా అలాగే డైజెస్ట్ చేసుకోవాలి. వినాయకుడిని లంబోదరుడు అని కూడా పిలుస్తారు కదా. లంబోదరుడు అంటే పెద్ద పొట్టగలవాడు. మార్కెట్లో వచ్చే ప్రాఫిట్స్ ని లాసెస్ ని కూడా డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి అని ఇది చెప్తుంది. మీ రిస్క్ టాలరెన్స్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగానే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో దాని నుంచి వచ్చిన ప్రాఫిట్స్ ని ఎలా తీసుకుంటారో లాసెస్ ని కూడా అలాగే తీసుకొని మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేర్చుకొని అవి మళ్ళీ చేయకుండా ఉండేటట్టు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే. అసెట్ ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు ఎలా ఉంటామో లాసెస్ ని కూడా మనం అలాగే డైజెస్ట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. లెసన్ 4, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. అనాలిసిస్ ప్రకారం పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ ఆర్ రీస్ట్రక్చర్ చేయాల్సి వస్తే ఫ్లెక్సిబుల్ గా ఉండి చేయాల్సిందే. వినాయకుడు తొండం చూసారా మీరు, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కదా. మార్కెట్ కండిషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవండి. సో మనం కూడా ఆ తొండం అంతలా ఫ్లెక్సిబుల్ గా ఉండి అవసరమైనప్పుడు మన పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకుంటూ మార్కెట్ చేంజెస్ బట్టి మనం కూడా అడాప్ట్ అవుతూ ఉండాలి, మన పోర్ట్ఫోలియోని అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి అని అర్థం చేసుకోవచ్చు. లెసన్ 5, లెర్న్ టు అప్రిషియేట్ ప్రాఫిట్స్. ఇది ప్రాపర్ గా అర్థం చేసుకోవాలండి మీరు. ఏంటంటే ప్రాఫిట్స్ ని లాసెస్ ని ఈక్వల్ గా తీసుకోవాలి అని చెప్పుకున్నాం, నో డౌట్. బట్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మనం అట్లీస్ట్ కొంచెం అయినా సరే రివార్డింగ్ చేసుకోవాలి. మన మైండ్ని యూజ్ చేసి, బ్రెయిన్ని యూజ్ చేసి మనం అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫ్యూచర్లో మనకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ మైండ్ని ఆర్ ఎల్స్ ఆ బ్రెయిన్ని మనం రివార్డ్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మన మైండ్కి ఫ్యూచర్లో కూడా ప్రాఫిట్స్ రావాలి అనే మోటివేషన్ ఇస్తున్నట్టు అనమాట. వినాయకుడి చేతిలో ఎప్పుడు ప్రసాదం ఉంటుంది కదా, దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి. ఒక మంచి పని చేసినప్పుడు ప్రసాదం, అదే స్వీట్ని ఎలా తీసుకుంటామో మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు కూడా మన మైండ్కి అలాగే రివార్డ్స్ ఇస్తూ ఉండాలి అని అర్థం. అర్థమైంది కదా. సో ఈ వినాయక చవితికి ఈ లెసన్స్తో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. హ్యాపీ అండ్ వైజ్ ఇన్వెస్టింగ్. ఇలాంటి మరిన్ని షార్ట్స్ అండ్ వీడియోస్ మీరు చూస్తూ ఉండాలంటే మన రూపాయి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.